విజయ్. డాడీ నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది? నువ్వు విజయదశమి నాడు పుట్టావు. అమ్మా ఏమిటానంద్, నా పుట్టినరోజుకి ఇలాగే మిఠాయిలు చెయ్యాలి. అలాగే నాన్న. ఆంటీ ఈవేళ నా పుట్టినరోజు కదూ? అవును నవీన్, పద అమ్మా నాన్నలు దీవెళ్ళు పుచ్చుకుందు గాని. చెల్లాయ్, బావ కూడా ఈ పండక్కి వస్తే ఎంత బాగుండేదమ్మా. ఎప్పుడు మిలిటరీ తుపాకీ ఉద్యోగం అంటాడు. నువ్వు అలా అంటావని వారం రోజుల్లో వస్తున్నానని ఉత్తరం రాశారన్నయ్య. నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి బాబు. అంటే నువ్వు 100 పుట్టినరోజులు జరుపుకుంటావన్నమాట. వద్దు. ఏమిటి బాబు? ముందు నువ్వు పాట పాడాలి. అవును, నువ్వు పుట్టినరోజుకి పాడతావుగా ఆ పాట. అవునమ్మా, ఆ పాట పాడమ్మా. పాడమ్మా డాడీ. వెళ్తున్నా లక్ష్మి. ఏమిటండి ఆ శుభం మాట? మీకెన్నిసార్లు చెప్పాను వెళ్ళొస్తాను అనాలని. దట్స్ ఆల్ రైట్. గుడ్ బై. బై బై. బై బై కిడ్స్. బై బై. టాటా డాడీ. జరిగిపోయింది బాబు. పెద్దయ్య గారిని ఎవరో కూలీ చేసి డబ్బు పట్టుకుపోయారు. ఎవరు వాడు? రంజిత్. ఎస్ బాస్. నీ వాటా 10,000. థ్యాంక్ యూ బాస్. జాన్, జాన్ నిన్నే. అప్పుడే కొత్త దోపిడీకి ప్లాన్ వేస్తున్నావా? లేదు బాస్, పాత దోపిడీల గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకాలం మీ పని దోపిడీలే అనుకున్నాను, కానీ వాళ్ళ చేజేతులా ఒక మనిషి ప్రాణం తీశారంటే. కొందరు ధనం కోసం ప్రాణాల్ని వదులుకుంటారు, మరికొందరు ప్రాణం కోసం ధనాన్ని వదులుకుంటారు. ఏం చేయాలో నిర్ణయించాల్సింది మనం కాదు, మన అవసరాలు. కానీ బాస్, ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం అంటే ఒక కాలికి 8వ నంబర్ బూటు, మరో కాలికి 9వ నంబర్ బూటు. నేనెప్పుడు చూడలేదే. నా పాదాలు ఎప్పుడూ నేల మీదే ఉంటాయి గనక ఆశ్చర్యం లేదు. బాస్కి చిన్నప్పటి నుంచి అంతే. ఒక కాలికి 8వ నంబరు, రెండో కాలికి 9వ నంబరు. అందుకే బాస్ ఎప్పుడు కొత్త బూట్లే తొడుగుతాడు. ఏమిటి బాస్, ఏదో ఆలోచనలో పడ్డారు? మనం ఆ గేటు దాటుతూ ఉంటే ఢీకొన్న ఆ పెయింటర్ గురించి ఆలోచిస్తున్నాను. సందేహం లేదు, అతను నా ముఖాన్ని బాగా గుర్తించాడు. పైగా పెయింటర్. ఎస్, నేను పెయింటర్. నన్ను ఢీకొని పారిపోయిన వ్యక్తి ముఖం నాకు చాలా బాగా గుర్తుంది. కావాలంటే అతని బొమ్మను అచ్చుగుద్దినట్టు రాసి చూపిస్తాను. ప్రతిభకు తిరుగులేదు వేణుగోపాల్. ఏమిటి అనేది? బొమ్మలు గీసుకునేవాడు. ఏ కుక్క బొమ్మో కుందేలు బొమ్మో గీసుకొని ఉంటే ఈ పిస్టల్ నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చేది కాదు. భయం లేదు, భయపడకండి. ఇటు పారిపోండి, పండి. జాన్, ఆ పిల్లలు ఎక్కడ? ఇటు వెళ్ళారు బాస్.
ఇతనే మా అన్నయ్యను వదిలిను కాల్చి చంపిన వాళ్ళలో ఇతను ఉన్నాడు. గుడ్. ఇతని పేరు జాన్. నిన్న రాత్రి అరెస్ట్ అయినాడు. హత్య జరిగిన చోట మరో మనిషి వేలు ముద్రలు కనిపించాయి. అవి ఎవరో అతను ఎవరో మాత్రం ఎంత నిర్బంధించినా ఈ జాన్ చెప్పటం లేదు. ఇన్స్పెక్టర్ గారు, మా విజయ్ ఆనందుల గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, వెతుకుతూ ఉన్నాం. ఏ విషయం తెలియగానే మీకు కబురు చేస్తాం. వెళ్ళండి. అక్కడ బండి ఆపు. నడి రోడ్లో తాగి తన్నలాడుతూ పోలీసులు తిడుతున్నాడు సార్. అబద్ధాలు ఆడుతున్నా. మత్తు దిగే వరకు లాగప్లవి. జాన్, పరశురాం పేరు పోలీసులకు చెప్పావా? నీ కూతురికి 100 ఏళ్లు నిండుతాయని బాస్ చెప్పమన్నాడు. నా కూతురు, దాన్ని ఏం చేయకండి. అది పసిపిల్ల. మీకు దండం పెడతాను. దండాలు సౌకర్ గారు, దండాలు. దండాలా? ఎవరా నువ్వు? ఏ వ్యాపారం బాగా నడుస్తుందా? ఏ నువ్వు నడిపిస్తావా? మా తింతలు కొడుకులుగా వచ్చి పరామర్శిస్తున్నావే. లేరాలే పోరా. ఈ పండు ధర ఎంతయ్యా? 2 రూపాయలు కొంటావా? కాదు, తింటాను. పావులకిస్తావా? రే, పావులకు విషం కూడా రాదురా తిని చావటానికి. పండు 2 రూపాయలు. పోరా పా. ఆకలేస్తుందా? డబ్బులు లేవా? ఉండవులే. ఉంటే ఇక్కడెందుకుంటావు? నా పేరు దేవదాసు. నీ పేరు? విజయ్. పద, ఆ షావుకర్ గణ్ణి కబుర్లో పెడతాను. నే కన్ను కొట్టగానే నువ్వు 2 పళ్ళు పట్టే. పద. షావుకరు, ద్రాక్ష ఎలా ఇస్తావు? మళ్ళీ వచ్చావరా? వస్తానయ్యా. 2 సేర్ల ద్రాక్ష కావాలి. 2 సేర్ల? సేరు రూపాయినరా. ఈగో అయ్యి. ఓ అయ్యో తీసుకో. ఇదిగో బాబు. Yeah.